ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనం కాంతమ్మ అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందు ముందు చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకొని మన జన్మల్ని చరితార్థం చేసుకుందాం. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి అమ్మ గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మొదలుపెట్టుకుందామా అమ్మ గురించి. ఇంతటి మహత్తరమైన ఆ అమ్మ ప్రేమ ఎంత మహిమాన్వితమో, ఆ అమ్మ పలికిన మాటలు, ఆ సన్నివేశాల గూర్చి ఈ అమ్మ బిడ్డలు నాకు అందిస్తుంటే, నన్ను కన్న నా తల్లి నా జన్మకు పురుడు పోసి ఈ భూమిలో ఇంతమంది తల్లులను నాకు అందించినదా? నేను చనిపోయినా కూడా నీకు ఆ తల్లి కాంతమ్మ తల్లి బిడ్డలు నీకు అందరూ ఎందరో తల్లుల రూపాన ఉన్నారని భరోసా ఇచ్చినదా? ఎంత పుణ్యాత్ముడను నేను! నా జన్మకు తను పురుడు పోసుకొని 9 నెలలు తన కడుపున మోసి నాకు పవిత్రమైన ప్రేమను పంచిన నా తల్లి యదనపర్తి రమణమ్మ, నాకు అమ్మ కాంతమ్మ తల్లి భక్త శిఖామణులైన, భక్తి భావన తత్పరులైన భక్త విధేయులను ఇంతమందిని తల్లులుగా నాకు అందించినదా? చాటుకుపోయినది అని అనుకుంటున్నాము అమ్మ కాంతమ్మ తల్లిని మనము. కాదు కాదు, పొరపాటు. అమ్మకు పరిపూర్ణ భక్త శిఖామణులు ఎందరున్నారో వారి వారి హృదయ పలకములపై చిన్ముద్రధారిణి అయిన అమ్మ తన ప్రేమను ప్రతి గుండెకు అందించుతున్నారు. తన భక్తుల గుండెలలో హాయిగా ఓలలాడుతున్నారు. స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, పేదలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎవరైనా సరే, గృహస్థులు, సన్యాసులు, ఎవరైనా సరే, వారి వారికి నేను అమ్మను, బొమ్మను కాను అని అసాధారణ శ్రీమూర్తిగా తను అమృత కలశాన్ని వారి హృదయాలకు అందించిన పరమ పావనమూర్తి విజయరాగరంజని అమ్మ కాంతమ్మ తల్లి. ఎనలేని బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు, సంస్కరణలు, వీటన్నింటినీ మించిన ప్రేమ, వాత్సల్యము, కరుణ, భక్తి, న్యాయము, సత్యము, ధర్మము, నిత్య సత్యవ్రత, దీక్ష, పట్టుదల, స్మరణ, అనుస్మరణ, చింతన, కన్నీరు, యజ్ఞము, పరిపక్వత, పూజ, సేవ అనునవి తన భక్తుల హృదయ శిఖరాలకు అందించిన ప్రేమమూర్తి అమ్మ కాంతమ్మ తల్లి జీవితములో మనము గ్రహించగలము. అమ్మ కాంతమ్మ తల్లి అనే అనబడే అమ్మ పదము అమృత కలశమని ప్రతి బిడ్డకు, ప్రతి భక్తునికి తెలుసున్న ఈ అమ్మ తన భక్తులకు పంచిన ప్రేమ కలశము కరుణ అపారము, అజరామరము, అనంతము. తాను ఒక తల్లిగా, చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక మరదలుగా, ఒక వారసురాలిగా, ఎన్నో జన్మల సంబంధీకురాలిగా తన అవతార భూమికను, తన అవతార లక్షణములను తన భక్తుల హృదయాలకు అందించిన ఈ తల్లి విజయచంద్రిక మాత శ్రీ కాంతాదేవి. ఈమె వచనం అమోఘం, ఈమె ప్రేమ ఒక సాగరం, ఈమె కరుణ ఒక వర్షం, ఈమె తత్వం ఆధ్యాత్మికం, ఈమె చాతుర్యం ఒక వెలుగు కిరణం, ఈమె ధ్యాస ఒక వ్యాసం, ఈమె బూతులు నీకు సిరులు, ఈమె దెబ్బలు నీకు ఆరోగ్యం, ఈమె నీకు పంచి ఇచ్చిన ఇసుక రేణువులు, ఈ భువిలో నీవు కోరుకున్న అష్టైశ్వర్యాలు, నీ ఇంటిలో అమ్మ వేసిన ముగ్గు సర్వదేవతల దిగదుడుపు. అమ్మ నీ కలలో ఒక్కసారి కనిపిస్తే నీ పాపకర్మలు పటాపంచలే. అమ్మ దీవెనలు అనంతానంతాలు. అమ్మ ఒడి అమృత కలశ స్థాపనం. ఈ మహాసాధ్వి కాంతాదేవి చరితను
నిత్యము చదివినా విన్నా నీ జన్మ చరితార్థము. అమ్మ కాంతమ్మ తల్లి రాయించుకున్న ఈ చరిత శ్రీ కాంతాదేవి పుణ్యచరిత. ఈ చరిత నా స్వరూపమున విజయచంద్రికా మాత అయిన ఆ కాంతాదేవియే మీకు ఇంద్రధనుసు పల్లకి అను పుస్తక రూపములో ప్రజాకోటికి, జనకోటికి, భక్తకోటికి, పుణ్యకోటికి అందించుటకే నన్ను ఎన్నుకొని మీ ముందుకు తీసుకొని వచ్చారు. ఇక ముందు కూడా వస్తారు. ఎవ్వరూ కాని నన్ను తన పాదరేణువుగా ఎన్నుకొని భుజము తట్టి నన్ను నిదుర నుండి లేపి కూర్చొనబెట్టిన ఈ తల్లి ప్రేమ నా గొంతులో చెప్పేదానికంటే చదువుకుంటేనే తమరికి అర్థమవుతుంది. అమ్మ పాదరేణువులు విన్నారు కదా. రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను అమ్మ అమృత వచనాలతో.